మొలక మక్కువ మనది మక్కువ మనది అందం తనదిగా మొన్న నిన్న నేడు రేపు అవునా కాదా గాలి మోసే పూల తావులు గాలివేనా నిజముగా ప్రేమ తీరం మేఘమిచ్చే వాన నీళ్ళు మబ్బువేనా నేరుగా ప్రేమ తీరం బ్రతుకే క్రతువు ప్రకృతే గతి అసలు రుజువిది నానా ప్రేమ తీరం జీవితం ఆది అంతమయము పుట్టక సహజం సాగు సహజం జన్మము మర్మము కర్మ కథనం నా మనసు పాటే ఈ భవబంధమంతా నాదే ప్రేమ తీరం అగర్వాల్ గారు, నేను మీ అప్పు ఎగ్గొట్టేవాణ్ణి కాదని మీకు తెలుసు. మన పరిచయం ఈనాటిది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నాకెప్పుడు అవసరం వచ్చినా మీరు సాయం చేస్తూనే ఉన్నారు. నేను మీ అప్పు తీరుస్తూనే ఉన్నాను. తెలుసు, అందుకే అడుగుతున్నాం. ఆపరేషన్కి డబ్బు తేగలిగిన వారు నా అప్పు తీర్చలేకపోతున్నారే? అది మీకు వారం రోజులు కావాలో 10 రోజులు కావాలో టైం తీసుకోండి. మా పైకం మాకు కట్టేసి మీ ఇంటి కాగితాలు పట్టుకోండి. నేను మీ నాన్నగారితో మాట్లాడతాను. ఏం లాభం లేదు మిత్రసాబ్, మీరెళ్ళి డబ్బు ఏర్పాటు చేసుకోండి. మీరు తీసుకున్నది వడ్డీ అంతా కలిపి 15 లక్షలు దాటింది. ఆ మొత్తం అంతా కట్టేసి మీ ఇంటి కాగితాలు పట్టుకోండి. సరే. ఏంటి గాంధీ? ఒక నిమిషం, నేను మళ్ళీ మాట్లాడతాను. ఎందుకు వచ్చావో చెప్పు. అవసరమైనప్పుడు నేను పిలుస్తా. బాబు, చూడు, సుకన్య వచ్చే టైం అయింది. నేను ఎక్కువగా మాట్లాడా. 2 విషయాలు చెప్తాను, ఇనుకో. నీ వల్ల చిన్నమ్మ మనసు బాధపడతలేదు. మేము నీకు అప్పగించిన పని సక్రమంగా నెరవేర్చినాం. దానికి మేము చాలా ఖుషి అయినాం. నీకు కావాల్సింది తీసుకపో. కానీ మళ్ళా కొత్త కొత్త పరిచయాలు, స్నేహాలు, చుట్టరికాలు మనకొద్దు. చిన్నమ్మ పేరు బద్నామైతే నేను చూస్తూ ఊరుకోను. ఏంది ముసలోడికి ఇట్లా మాట్లాడుతున్నాడు అనుకోకు. మా మంచితనానికి కూడా ఓ హద్దుంటుంది. కోరి ప్రాణాలు తీసుకోకు. ఎందుకు చెప్తున్నా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. బాబుని కలిసావా? కాఫీ ఏమైనా తీసుకుంటావా? వద్దు సుకన్య,
పని ఉంది, నేను వెళ్తాను. అరే అదేమిటి కాసేపైన మాట్లాడకుండా ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. రా రా బాబు, ఒక్క నిమిషం. వస్తాను బాబు. మరి నేను వెళ్ళిరానా సుకన్య? అదేంటి అప్పుడేనా? ఇంకా చెప్పు మిత్ర విషయాలు. 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం. నాకు టైం అవుతుంది సుకన్య, పిల్లలు వెయిట్ చేస్తుంటారు. సుకన్య, ముఖ్యంగా నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నువ్వు ఆ సమయంలో డబ్బు సాయం చేయకపోతే నా పిల్లలు అనాథలైండేవారు. ఆ డబ్బు ఎప్పుడు తిరిగి ఇచ్చేద్దామని వాళ్ళు తాపత్రయపడిపోతున్నారు. అరే ఎప్పుడు చూసినా డబ్బు అప్పు డబ్బు అప్పు. ఏమిటి మిత్ర ఇది? నువ్వు నాకు చేసిన సహాయం ముందు, తీసుకున్న బాధ్యత ముందు ఇదంతా పిల్లలకు తెలియకపోయినా నీకు తెలీదా? అయినా ఓ స్నేహితుడికి ఆ మాత్రం సహాయం చేయలేనా? ఎప్పుడు చూసినా డబ్బు అప్పు డబ్బు అప్పు. ఏమిటి మిత్ర ఇది? నువ్వు నాకు చేసిన సహాయం ముందు, తీసుకున్న బాధ్యత ముందు ఇదంతా పిల్లలకు తెలియకపోయినా నీకు తెలీదా? అయినా ఓ స్నేహితుడికి ఆ మాత్రం సహాయం చేయలేనా? ఎనీవే సుకన్య, వస్తాను. థ్యాంక్స్. మళ్ళీ ఎప్పుడొస్తావు మిత్ర? మళ్ళీ చెప్పలేను. మిత్ర, ఆ నలుగురిలో నా కూతురెవరు? చెప్పు మిత్ర, ప్లీజ్ ప్లీజ్ మిత్ర. మాట్లాడు మిత్ర. 20 ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురు చూసి నువ్వు కల్పించాలి. తిరిగి నా కూతుర్ని నాకు అప్పగించాలని ప్రతి క్షణం ఎదురు చూసి ప్రతి దేవుడికి మొక్కుకున్నాను. నా కూతురు నాకు కావాలి. ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్న నా చిట్టి తల్లి నాకు కావాలి మిత్ర. నీకేం కావాలన్నా ఇస్తాను. సుకన్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదు మిత్ర, లేదు. ఇన్నాళ్ళు కంట్రోల్ చేసుకుంటూనే ఉన్నాను. అందరూ ఉండి ఎవరు లేని దాంట్లాగా బ్రతికాను. నువ్వెక్కడున్నావో తెలియక, ఉన్న నా కూతురు ఎలా ఉందో తెలియక నేను పడ్డ క్షోభ నాకే తెలుసు. మిత్ర, నన్ను నరకంలో ఇంకా ఉండమంటావా? చెప్పు. సుకన్య, ఇప్పుడు ఈ నిజం బయటపడటం వల్ల ఎంతమంది జీవితాల్లో తుఫాను రేగుతుందో ఆలోచించావా? అనవసరం మిత్ర, నాకు అనవసరం. నేను ఏ పరిస్థితిలో నా కూతురు నీకు అప్పగించానో నీకు తెలుసు. ఇప్పుడు నా పాప ఆచూకీ తెలుసుకున్నాక నేను ఊరుకోలేకపోతున్నాను. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నా పాప నాకు కావాలి. మిత్ర, ఒక్కసారి నా చిట్టి తల్లిని నేను చూడాలి. నా కూతురు
నాకు ఇచ్చేమని కూడా నిన్ను అడగను. ఒక్కసారి చూపించు మిత్ర. చూడాలి. ఒక్కసారి చూపించు మిత్ర. సుకన్య, మనిషి మనసు చాలా విచిత్రమైంది. మన మాట వినదు. ముందు కూతురు ఎవరో తెలుసుకుంటే చాలంటుంది. ఆ తర్వాత కూతుర్ని హక్కును చేర్చుకోవాలనుకుంటుంది. వద్దు సుకన్య, వద్దు, వదిలే. ఇన్నేళ్లు తెలియని సత్యం ఇంకా తెలియలేదనుకో. ఎలా అనుకోను మిత్ర, తల్లిని కదా. సుకన్య, ప్లీజ్ మిత్ర, నా కూతురు. నలుగురు నీ కూతుళ్ళే అనుకో సుకన్య. మిత్ర, అవును సుకన్య, ఎవరూ నా సొంత కూతుళ్ళు కాకపోయినా నేను మాత్రం అందరినీ నా కూతుళ్ళలాగా పెంచలేదా? అలాగే నువ్వు ఒక్క కూతురు గురించే అడుగుతున్నావు. నేను నా నలుగురు కూతుళ్లను నీ కూతుళ్లే అనుకోమంటున్నాను. నేను ఆ నలుగురు బిడ్డల మధ్య భేదభావం చూపలేదు. నువ్వు చూపకు. నువ్వు నీ కూతురికి ఏం చేయాలనుకుంటున్నావో అది ఆ నలుగురికి చేయి. సుకన్య, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్న దానివి. బాగా ఆలోచించు. కఠినంగా అనిపించిన ఈ నిర్ణయం అందరికీ అన్ని విధాలా మంచిదని నేననుకుంటున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. మరి నేను వెళ్ళిరానా? మిత్ర, ఏదైనా సహాయం కావాల్సి వస్తే ఒక స్నేహితురాలనుకునైనా అడుగు. నా కార్డు తీసుకుని వెళ్ళు. సరే, వస్తాను. ఫైల్. చిన్న జ్యూస్. ఫోన్ తర్వాత మాట్లాడతానని చెప్పు. తర్వాత మాట్లాడతారంట. ఫోన్ ఇవ్వు.